హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో పాలాస లొకేషన్‌లో, ఆ గవర్నమెంట్ హాస్పిటల్‌లో 13 వేకెన్సీలయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనం అన్నీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. ఆ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే నేను దీనికి సంబంధించిన అఫిషియల్ వెబ్‌సైట్ లింక్, అలాగే పీడీఎఫ్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ తర్వాత అయితే క్లియర్‌గా రీడ్ చేసి అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఈ జాబ్‌కి లాస్ట్ డేట్ వచ్చేసి 6థ్ ఏప్రిల్ వరకైతే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మీరు అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి. మంచి అవకాశం ఇది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22 మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 6థ్ ఏప్రిల్ వరకైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి అన్నీ ఇక్కడే మెన్షన్ చేశారు వెబ్‌సైట్‌లోనే. నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంకా అప్లికేషన్ ఫాము, ప్రెస్ నోట్ అవన్నీ గూడా ఇక్కడ లింక్స్ ఉన్నాయి. ఇవి డౌన్‌లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫిల్ చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా దాంతో పాటు అటాచ్ చేసి మీరు లొకేషన్‌లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ మనం ఇప్పుడు నెక్స్ట్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఈ ఛానెల్‌లో ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి. శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకు రిక్రూట్‌మెంట్ అనే పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్‌లో మనకి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఈ మోర్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసామంటే నోటీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ నోటీస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిక్రూట్‌మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ రిక్రూట్‌మెంట్ మీద మనం క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. ఇక్కడ నుంచి మనం ఈ పీడీఎఫ్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పాలాస శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి ఉంది. ఈ హాస్పిటల్‌లో అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికొచ్చేసి మనకు ఆఫ్‌లైన్‌లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవడానికి లేదు. మీరు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి దాంతో పాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ జి జిరాక్స్ కాపీస్ అలాగే క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్‌తో పాటు. ఇక్కడ చూడండి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయంటే రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్, అలాగే డయాలసిస్ టెక్నీషియన్, సీఆమ్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండర్, అలాగే సెక్యూరిటీ గార్డ్. ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. టోటల్‌గా 13 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కేటగరీ వైస్‌గా కూడా మెన్షన్ చేశారు. ఏ కేటగరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయన్న దాని గురించి. ఒకసారి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఆ తర్వాత అయితే క్లియర్‌గా చూడండి. ఇక్కడొచ్చేసి రిసెప్షనిస్ట్ ఇలాగే రిజిస్ట్రేషన్ క్లర్క్‌కొచ్చేసి 18,500 వరకు మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. డయాలిసిస్ టెక్నీషియన్స్‌కొచ్చేసి 32,670 రూపీస్ సాలరీ పే చేస్తున్నారు. సీఎం టెక్నీషియన్స్‌కొచ్చేసి 32,670 రూపీస్ పే చేస్తున్నారు. అలాగే జనరల్ డ్యూటీ అటెండర్స్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 15,000 పే చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా 15,000 వరకు మీకు సాలరీ అనేది పే చేస్తున్నారు. వీటికి క్వాలిఫికేషన్ గురించి కూడా నెక్స్ట్ చూద్దాం మనము. ఇక్కడ చూడండి. రిసెప్షనిస్ట్ ఇంకా రిజిస్ట్రేషన్ క్లర్క్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దానికొచ్చేసి ఏదైనా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. డిగ్రీ పాస్ ఔట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డయాలిసిస్ టెక్నీషియన్స్‌కొచ్చేసి ఎవరైతే డయాలిసిస్ టెక్నీషియన్ డిప్లొమా కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఈ డయాలిసిస్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకోవచ్చు. సీఎం టెక్నీషియన్స్‌కి సంబంధించి డీఎంఐటీ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. జనరల్ డ్యూటీకొచ్చేసి ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో, మంచి అవకాశం. ఎస్ఎస్‌సీ పాస్ అయిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి 42 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. చాలా ఎక్కువ ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోండి. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్‌కి కూడా సేమ్ 10థ్ క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. జనరల్ డ్యూటీ అలాగే సెక్యూరిటీ గార్డ్ రెండిటికి కూడా 10థ్ క్లాస్ అడుగుతున్నారు. మిగతా వాటికైతే స్పెషలైజేషన్ అడుగుతున్నారు. సీఎం వాళ్ళకి అండ్ డీఎంఐటీలో కంప్లీట్ చేసిన వాళ్ళకి అలాగే డయాలిసిస్ టెక్నీషియన్స్‌కొచ్చేసి డయాలిసిస్ టెక్నీషియన్‌లో డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. రిసెప్షనిస్ట్‌కొచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. మీరు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వాటిలో వచ్చిన మార్క్స్‌ని బట్టి మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ గాని, ఇంటర్వ్యూ గాని ఏమి కండక్ట్ చేయరు. మీకు డైరెక్ట్ మార్క్స్ చూసే సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా. మీరొకసారి
రీడ్ చేశారంటే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇయర్స్ అని చెప్పాను కదా! ఈ 42 ఇయర్స్ వరకైతే మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 42+5 అంటే 47 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ పాటు అడిషనల్‌గా ఇచ్చారు. 5+3 అంటే 8 ఇయర్స్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. ఓకే. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 52 ఇయర్స్ వరకు మీరు అప్లై అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలి అంటే మీరు డీడీఎన్ కట్టాలి. లేదంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. చాలాన్ కట్టాలి అనుకుంటే దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ చాలాన్ వచ్చేసి రూ. 500 మీరు చాలాన్ కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఓబీసీ ఇంకా ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే రూ. 500 పే చేయాల్సి ఉంటుంది. మిగతా కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి అయితే ఎలాంటి చాలాన్ గానీ, డీడీ గానీ కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. చాలాన్ కట్టాల్సిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ అడ్రస్‌కి మీరు బ్యాంక్‌కెళ్ళేసి దాని మీద రాసి చాలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఓకే. ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్. లోకల్ క్యాండిడేట్స్ కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లోనే ఎవరైతే 4th నుంచి 10th క్లాస్ వరకి స్టడీ అనేది కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే లోకల్ క్యాండిడేట్‌గా కన్సిడర్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి 4th to 10th ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ షల్ బి ట్రీటెడ్ యాస్ లోకల్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, మీకైతే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్స్‌కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో, మీరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. వచ్చే ఛాన్స్ మీకు ఎక్కువగా ఉంటుంది జాబ్. ఇక్కడ దీనికి సంబంధించిన లింకు నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను కాబట్టి అక్కడికెళ్ళేసి మీరు అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్‌ని ఫిల్ చేసి ఆ తర్వాత అయితే అక్కడ సబ్మిట్ చేసేయండి. మీకు రెస్పాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫైనల్ సెలక్షన్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. డిస్‌ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మీకు 29th ఏప్రిల్ రోజైతే డిక్లేర్ చేస్తారు. మీరు 29th ఏప్రిల్ రోజు అక్కడికెళ్ళేసి అక్కడ నోటీస్ బోర్డ్‌లో డిస్‌ప్లే చేస్తారు. అక్కడికెళ్ళేసి సెలెక్ట్ అయ్యామా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. 30th ఏప్రిల్ రోజైతే కౌన్సెలింగ్ చేస్తారు. జాయినింగ్ ఆఫ్ ద సెలక్షన్ క్యాండిడేట్స్ వచ్చేసి 13th ఏప్రిల్ రోజు మీకు జాయినింగ్ కూడా అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను అక్కడ వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను కాబట్టి అక్కడి నుంచి మీరు అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి ఆ తర్వాత అయితే అప్లై చేసుకోండి. ఓకే. ఇలాగే నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.